మ్యాడ్ స్క్వేర్ అంటే మ్యాడ్ 2 ఫిలిం వచ్చింది. మరి థియేటర్లో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందంటే బాగుందా, మంచిగా ఉంది, గుడ్ ఫిలిం చూసామని అనిపించింది. కానీ నాకైతే మ్యాడ్ 1 నచ్చింది భయ, మ్యాడ్ 2 తోని కంపేర్ చేస్తే. ఎందుకనేది కొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే మన లడ్డు అన్న పెళ్లి, సో పెళ్లికి మనం మ్యాడ్ ఫిలిం దిగిన తర్వాత ఏమైంది అనేది స్టోరీ అంతే, అంతకుమించి ఏం లేదు రివీల్ చేయడానికి. మీరు ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో మీకు అర్థమైపోతుంది. మన లడ్డు అన్న మ్యారేజ్లో కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా మాట్లాడుకుంటే ఓవరాల్గా ఫిలింలో ఎలా అంటే లైక్ కొత్త కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ క్యారెక్టర్స్ లో మన మ్యాడ్ ఫెలో చేసే కామెడీ కానియచ్చు, అదంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకోవాలంటే. అండ్ మన లడ్డన్న డాడీ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యారు ఫిలిం లో అని చెప్పుకోవచ్చు మెయిన్ గా. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇక సెకండ్ హాఫ్ లో ఆ పొజిషన్ లో కొన్ని చూసుకుంటే ఆ గోవాకి వెళ్ళే సీన్స్ ఉంటాయి. ఆ గోవాకి వెళ్ళే సీన్స్ లో కొంచెం ఆ గ్రాఫ్ తగ్గుతుంది. సో అది చూసుకోవచ్చు. అదొక పాయింట్ లో చూసుకుంటే అట్లనే అనిపిస్తుంది. అండ్ మీరు ఒకసారి టీజర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎటువంటి లాంగ్వేజ్ లలో మాట్లాడుతారు మనం మ్యాడ్ ఫెలోస్ అనేది. సో ఆ లాంగ్వేజ్ చూసుకుంటే మన ఫ్యామిలీతో చూడొచ్చా లేదనేది మీకే తెలియాలి. సో అది మాత్రం చెప్పుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎంటైర్గా ఫిలింలో మరి మన ఐటమ్ సాంగ్స్ ఎలా ఉంటాయంటే ఉన్నది ఐటమ్ సాంగ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ సాంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో అదన్నట్టు ఇంకా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. అండ్ ఈ ఫిలిం అనేది ఒక నార్మల్గా ఉన్న పర్వాలేదు కామెడీ, మరి మ్యాడ్ 1 ఉండకపోయినంత వెళ్ళి చూసేయండి అని చెప్తాను. మీ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూసే విధంగా అయితే ఉంటుంది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. మెయిన్గా ఏ క్లైమాక్స్ పొజిషన్ ఓకే అనిపిస్తుంది. ఇలా అయితే ఉంటుంది బై ఓవరాల్గా. ఈ తను ఉన్నాడు రా బై కామెడీ వర్కౌట్ అవుతుంది రా అని అంటే మన లడ్డు వాళ్ళ డాడీ. సో అది మాత్రం నాకు కనెక్ట్ అయింది, హీరో కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేం కాబట్టి. సో అదన్నట్టు మ్యాడ్ ఫిలిం చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా వచ్చే ఉంటుంది చెప్పాలనుకుంటున్న పాయింట్. అండ్ ఇలా అయితే ఉంటుంది మ్యాడ్ స్క్వేర్ అయితే. అండ్ ఎంతమంది చూస్తారు, ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఫిలింలో ఆల్రెడీ ఫిలిం టీమ్కి సంబంధించి వాళ్ళు చెప్పేశారు మూవీలో స్టోరీ కానిచ్చు అలా ఏమి ఉండదు. మీరు ఒక కామెడీ వర్కౌట్ అయ్యేటట్టున్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం జస్ట్ వెళ్ళి చూసేయండి థియేటర్లో అన్నట్టు ఆల్రెడీ టీమ్ చెప్పేస్తారు మూవీ టీం వాళ్ళు. అండ్ ఇక రాబిన్హుడ్ మూవీ రివ్యూ అయితే ఉంది మన ఛానల్లో, వెళ్ళి చూస్తుంటే చూడండి. అండ్ దట్స్ అబౌట్ ది మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ భయ. నచ్చితే సపోర్ట్ చేయండి మరి మన ఛానల్ని.